విధానంలో మిద్దె తోటను పెంచడం అంటే మిద్దె తోట ఆవశ్యకత అవసరం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఇందులో ముఖ్యంగా శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యం పొందడం, మానసిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందడం, సమ్మర్లో ఇంటిలోని ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం, పెద్దవారైతే మిద్దె తోటలో గడపడం ద్వారా వారి సమయాన్ని ఆహ్లాదంగా గడపడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పిల్లలకు అవగాహన కలిగించడం, పర్యావరణాన్ని కాపాడడం, అనవసరపు ఖర్చు తగ్గించడం, విత్తనాలను తయారు చేసుకోవడం మరియు మరొకరికి ఇన్స్పిరేషన్గా ఉండడం. ఈ అంశాలను మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఒక్కొక్క మొక్కలను చూస్తూ కూడా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నేను లోకేష్ బాసాని ఫ్రమ్ గ్రీన్ గ్రోయింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చలికాలం పూర్తయి ఎండాకాలం రాబోతున్నది. ఇప్పుడిప్పుడే మనమందరం కరోనా కాటు నుండి మళ్ళీ సాధారణ జీవితంలోకి వస్తున్నాం. అయినప్పటికీ నిరంతరం మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం, భౌతిక దూరం పాటించడం ఇవన్నీ ఇక నుండి మన జీవితంలో తప్పనిసరి భాగమైపోయాయి. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవి ఆర్థికపరమైనవి కావచ్చు, సామాజికపరమైనవి కావచ్చు, ఆరోగ్యపరమైనవి కావచ్చు, మానసికపరమైనవి కావచ్చు. నిత్యం మనం చేసే కొన్ని పనుల ద్వారా కొన్ని సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ పనులలో ఒకటిగా మొక్కల మధ్య గడపడం కూడా చెప్పవచ్చు. మొక్కల మధ్య గడపడానికి మనం ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఆ మొక్కలు మన ఇంటి ఆవరణలోనో లేదా మన మిద్దె పైనో ఉంటే అంతకంటే కావాల్సిందేముంది? శారీరక శ్రమ తక్కువైతే ఒబెసిటీ వస్తుంది. ఆ శ్రమను మనం మొక్కలకు ఉపయోగిస్తే ఆరోగ్యం వస్తుంది. మానసిక ప్రశాంతత లేకపోవడం మరొక సమస్య. మన మదిలో మెదిలే అనేక ఆలోచనలను ప్రక్కన పెట్టుటకు మిద్దె తోటను పెంచడం ఒక వ్యాపకం చేసుకొనుట ద్వారా మానసిక ప్రశాంతతను మనం పొందవచ్చు. వయసు రీత్యా పెద్దవారు, ఉద్యోగ విరమణ పొందినవారు మొక్కల మధ్య సమయం గడపడం ద్వారా వారికి కాలక్షేపం అవుతుంది. అదేవిధంగా వీరు వారికున్న అనుభవం ద్వారా పిల్లలకు మొక్కల గూర్చి తెలియజేసి పిల్లలలో వాటి గూర్చి విజ్ఞానం పెంచవచ్చు మరియు పెద్దవారు ఆహ్లాదం పొందవచ్చు. నిజానికి ఈ రోజుల్లో పిల్లలకు మొక్కలు పెంచడం లేదా వ్యవసాయంపై ప్రాక్టికల్గా ఎంతో నేర్పాల్సిన అవసరం ఉంది. అవసరమైతే స్కూల్ సిలబస్లో వ్యవసాయ కృత్యాలను పొందుపరచవలను. తద్వారా పిల్లలకు వ్యవసాయంపై అవగాహన పెంచవచ్చును. పర్యావరణ దినోత్సవం నాడు లేదా ప్రముఖుల పుట్టినరోజుల నాడు కాకుండా మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో నిత్య కృత్యం చేయవలను. పర్యావరణాన్ని కాపాడుట మన వంతు కర్తవ్యం కూడా. ఆరోగ్యంగా ఉండుటకు క్రిమి సంహారకాలు వాడని ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంత ముఖ్యమని మనం గ్రహించామో, వాటిని ఉత్పత్తి చేయుటకు కూడా ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఉన్న భూభాగంలో లేదా మిద్దె తోట నిర్వహించుట ద్వారా అది సాధించవచ్చును. అంటే క్రిమి సంహారకాలు వాడకుండా నిత్యం మన అవసరాలకు మొక్కలను కూరగాయల కోసం పెంచడం, పుష్పాల కోసం పెంచడం, ఫలాల కోసం పెంచడం ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చును. స్వయంగా పండించుకోవడం ద్వారా నో పెస్టిసైడ్, నో హాస్పిటలైజేషన్. మిద్దె తోట ద్వారా
బయట కొనే కూరగాయల అనవసరపు ఖర్చును కూడా తగ్గించవచ్చు. మిద్దెపై ఒక క్రమ పద్ధతిలోని మొక్కల సాగు వలన వేసవి కాలంలో ఇంటి లోపలి ఉష్ణోగ్రతను 3 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా తగ్గించవచ్చును. మొదటి కూరగాయ లేదా మొదటి ఫలం నుండి విత్తనాలను సేకరించుట ద్వారా ఆరోగ్యకరమైన విత్తన సేకరణ కూడా చేయవచ్చును. వాటిని తదుపరి పంటకు మనం ఉపయోగించవచ్చును. అంటే ఇక్కడ మనం పెస్టిసైడ్ లేని విత్తనాలను సేకరించుకొని మళ్ళీ తదుపరి పంటకు ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. మన మిద్దె తోటను చూసి మరొకరు ప్రారంభిస్తే మనం వారికి ఇన్స్పిరేషన్గా ఉన్నట్టు. వారి ద్వారా ఇంకొకరు ప్రారంభిస్తే అలా మిద్దె తోటలు పెరుగుతూ పోతే ఆ మహాభాగ్యం ఆరోగ్యమే కదా. మరి మీరు కూడా ప్రారంభించి ఆరోగ్యాన్ని మహాభాగ్యం చేసుకుంటారని కోరుచున్నాను. ఇప్పుడు మీరు అన్నీ కూడా నా మిద్దె తోటపై ఉన్న మొక్కలను చూస్తున్నారు. అందులో పుష్పాలకు సంబంధించినవి, కూరగాయలకు సంబంధించినవి, అంటే తీగ జాతివి కావచ్చు, చిన్న మొక్కలవి కావచ్చు, అన్నీ చూస్తున్నారు. ఇవన్నీ కూడా మనం పెస్టిసైడ్స్ లేకుండా పెంచుకొని మనకు కావలసిన కూరగాయలను పొందవచ్చు ఈ విధంగా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్పై ట్యాప్ చేయండి. తద్వారా నా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటగా మీరు చూసే అవకాశం కలుగుతుంది. ఇక్కడ చూడండి, అనేక రకాల పుష్పాల మొక్కలను మీకు చూపిస్తున్నాను. మా ఇంటి ముంగట ఉన్నవి. ఇవి ఇంటి ముంగట ఇలా ఉండడం వల్ల ఎంత అందంగా మా వీధిని అలంకరించాయో. మాకు కూడా చూసేవారు అరే ఇంత బాగా ఉంది అని వాళ్ళు కూడా ఆ మొక్కలను మా ఇంటి నుండి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూడా పాతుకుంటున్నారు. సో మీరు కూడా మీ ఇంటి ఆవరణలో పుష్పాల మొక్కలను, కూరగాయల మొక్కలను, ఫలాల మొక్కలను పెంచుకొనుట ద్వారా మీ ఇంటి వాతావరణాన్ని కూడా ఆహ్లాదం చేసుకుంటారని, మీ సొంత కూరగాయలను మీరే పెంచుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.